బాకు మీద పేరు చూచిందే మొదలు బలరాముడు మనస్తత్వమే మారిపోయింది. అరే దుర్మార్గుడా, ఉన్నట్టుండి నా ప్రాణానికే తలపెట్టావా? ఎటువంటి వ్యూహం పన్నావు? ఎంత పొందికగా కపట నాటకమాడావు? కాని నీ పాపం బద్దలైంది. అందుకనే నీ పన్నాగం బయటపెట్టింది ఈ బాకు అంటూ తనలో తానే ప్రసంగం ప్రారంభించాడు. మరునాడే బలరాముడు దర్బారు పెట్టి ముఖ్యులందరినీ పిలిపించాడు. ఒక్కసారి మనం వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుకోసమే మిమ్మల్ని శ్రమపెట్టి రప్పించాను. అక్క, బావా, పసివాడు పోవడం కేవలం విధి వైపరీత్యమనుకుని సరిపెట్టుకున్నాం. ఒకవేళ మధ్యనే వచ్చిన ఆ వృద్ధురాలు కారకురాలై ఉంటుందేమోనని కూడా శంకించాము. అయితే ఇప్పుడు నిజం బయల్పడింది. తరతరాలుగా మా రాజవంశాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు, నమ్మిన బంటులాగా నడుచుకుంటున్నవాడు, వాడే ఇటువంటి ఘాతుకానికి పూనుకొన్నాడు అంటూ ఉండగానే సభలో ఉద్రేకం బయలుదేరింది. ఆ నీచుడెవడో పేరు చెప్పండి, వాణ్ణి చీల్చి చెండాడితేగాని ఇంటికి పోయేది లేదు అని గగ్గోలు చేస్తూ అందరూ బలరాముడి దగ్గరగా చేరుకున్నారు. అప్పుడు శక్తిసింహుడు తన వద్దనున్న బాకు తీసి పెద్దల చేతికిచ్చాడు. దానిమీద పేరు చూచి అందరూ విస్తుపోయారు. మంత్రికే పుట్టిందా దుర్బుద్ధి, ద్రోహి అని అన్నారు. అప్పుడు బలరాముడు, ఒక రాజద్రోహి జీవించి ఉండగా మనకు ఎలా నిద్రపడుతుంది? శత్రుశేషం ఉండకూడదంటారు పెద్దలు. కనుక మన పరమ శత్రువుని బట్టి చిత్రవధ చేస్తే కాని మరొక పనికి పోకూడదు అని పురికెక్కించాడు. ఆనాడు పారిపోయిన మంత్రి మాత్రం సామాన్యుడా, పట్టుబడిపోయే తెలివి తక్కువవాడా? నిజానికి అతడు అన్నింటికీ సిద్ధపడే వచ్చినప్పటికీ ఇలా జరుగుతుందని కలలోనూ తలచలేదు. తీరా పట్టుపడే పరిస్థితి ఏర్పడిందాయే. బ్రతికి ఉంటే ఎన్ని శ్రమలైనా పడి తన కోరిక సాధించడానికి వీలవుతుందిగాని పట్టుబడిపోతే ఇంకేముంది? అందుకోసమే బాకు జారిపోయిందనగానే వెనుకచూపు లేకుండా మెరుపు మెరిసినట్టుగా మాయమయ్యాడు. శరవేగ, వాయువేగ, మనోవేగాలతో నరుడి కంటపడని కారడవులలో దూరిపోయాడు. బలరాముని అశ్వీకులు చేయగల ప్రయత్నాలన్నీ చేసి విసిగి వేసారి నిస్పృహతో మరలిపోయారు. ఎన్నెన్నో కష్టాలు పడి రాత్రి పగలు 2 రోజులు ప్రయాణం చేయగా మంత్రికి ఒక పర్వత శ్రేణి కనిపించింది. దారిని చేరుకుందామనుకున్నాడు. కాని అలసి సొలసి ఉన్న ప్రాణి కావడం చేత దారిలోనే గుర్రం మీద నుంచి పడిపోయాడు. కొంతసేపటికల్లా తనంతట తనకే తెలివొచ్చింది. విశ్రాంతి తీసుకుందామనుకున్నంతలో విమానం మోతలాంటి ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని వచ్చిన దిక్కుకు చూచాడు. అది ఒక చిత్రమైన ఆకారం. ఇది ఏమిటి? ఎందుకు ఎగురుతున్నది? ఎలా మాయమైంది? అనుకుని 5 రోజులయ్యేసరికి బ్రహ్మాండమైన ఆ పర్వత శ్రేణి అవతలి భాగం చేరుకోగలిగాడు. కనుచూపు మేరలో ఆకాశాన్ని భూమండలాన్ని కలిపే ఒక రాట అగుపించింది. 2 రోజులు శ్రమపడి అక్కడకు చేరుకున్నాడు. పరిశీలించి చూడగా తను అనుకున్నట్టు అది రాట కాదు, స్తంభమూ కాదు, ఒక అపూర్వమైన భవనం. ఆ అద్భుత భవనం చూచి చూడగానే ఇది మానవమాత్రులు నిర్మించిందేనా? నిర్మించడానికి సాధ్యమవుతుందా అని మంత్రి ఆశ్చర్యపోయాడు. ఒకచోట నలుచెదరంగా ఒక తలుపు కనిపించింది. అక్కడికి వెళ్లి కదిపి చూచాడు. నిజానికి అది ఒక మరతలుపు. అతడు కదపగానే లోపలకు దారిచ్చింది. అతడు లోపల ప్రవేశించిన వెంటనే మళ్లీ ఎప్పటిలాగా మూసుకుపోయింది. భవనంలోని వింతలకు అబ్బురపడుతూ మంత్రి అలానే కూర్చుండిపోయాడు. దూరం నుండి వీణుల విందుగా ఒక మధుర ధ్వని వినిపించింది. అయితే ఆ ధ్వని ఇంతకుముందు మంత్రికి పరిచయమైందే. లోగడ మాయదొప్ప చేసి ఉన్న ధ్వని ఇదేనని అతను వెంటనే గ్రహించాడు. అతడు ఇలా ఆలోచించేటంతలోనే అలికిడి అయింది. అది మనుషులు చేసే అలికిడే. మరుక్షణంలోనే ఎదుట ప్రత్యక్షమై, ఎవరవు నీవు? ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? అని ప్రశ్నలు కురిపిస్తూ ఒక చిన్నారి బాలుడు అతనికి కనిపించాడు. బాలుడు కంటపడ్డంతోనే ఆశ్చర్యము, ఆవేశంతో మంత్రిలో ఒక్కసారిగా, ఏమిటి, దేవసింహుడే అంటూ ఆత్రంతో బాలుణ్ణి చేరదీసుకోబోయాడు. కాని ఆ బాలుడు మంత్రికి దొరకనేలేదు. దుర్మార్గుడా, సౌదంలో చొరబడ్డమే కాకుండా నన్నెత్తుకుపోవడానికి చూస్తున్నావా? మా అమ్మతో చెబుతానుండు నీ పని అని ఎగిరిపోయాడు. అప్పుడు నివ్వెరపోయాడు మంత్రి. ఇదేమిటి వింత? చనిపోయాడనుకున్న నా దేవసింహుడు ఇక్కడినే ఉన్నాడే. పైగా మా అమ్మతో చెబుతానుండు నీ పని అంటూ పారిపోయాడే.
మన దేవప్రియ కూడా బ్రతికే ఉన్నదా అని అనుకున్నాడు. ఇక అక్కడ శక్తిసింహుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే, పారిపోయిన దుష్ట మంత్రిని పట్టి తెస్తాము అని పంతం పట్టి వెళ్లిన వాళ్లలో ఒక్కడూ తిరిగి రాలేదు. మరి అటువంటప్పుడు శక్తిసింహుడి మనసు ఎలా ఉంటుంది? ఉన్నవాడున్నట్టుగానే ఆస్థాన వైద్యుడి వద్దకు వెళ్లి మంత్రిని పట్టి తీసుకొచ్చే బాధ్యత మీదే అని ఆజ్ఞాపించాడు. బలరాముడు అడగడమే తడవుగా, రాజా, నీ మాటకు ఎన్నడైనా తిరుగున్నదా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పి తక్షణమే ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. పరివారంతో సహా వైద్యుడు 10 రోజుల పాటు నడవగా అంతలోనే ఆకాశ మార్గాన విమానం మోత వినిపించింది. ఆ విమానమేమిటో, అందులో ఉన్న వారెవరో కూడా పోయి కనిపెట్టి రండి. ఈ లోపల నేనిక్కడనే ఉండి ఈ ఆటంకానికి కారణమేమిటో కనుక్కుంటాను అని హెచ్చరించాడు వైద్యుడు. ఇంతమంది పరివారాన్ని అడుగు వెయ్యనీయక అడ్డగించింది ఒక అపూర్వ సౌధం. ఆ సౌధం ఒక్క వైద్యుడికి మాత్రమే స్పష్టంగా ఎదుట కనిపిస్తున్నది. తక్కిన మరెవళ్లకు కనిపించలేదు. వాళ్ళందరికీ భవనం చేతికి తగులుతున్నదే కాని కంటికి కనిపించలేదు. విచిత్రమైన ఈ భవనం యొక్క కీలకం కనిపెట్టాలనే ఆత్రంతో వైద్యుడు పచార్లు చేస్తూ అడుగులు వేయగా ఒక ద్వారం కనిపించింది. ద్వారం లోపలికి వెళ్లి చూడగా మంత్రి ఎదురొచ్చాడు. ఆయనకు మంత్రి కంటపడగానే కొండంత ధైర్యం వచ్చింది. ఇంతవరకు తను చూచిన చిత్రాలన్నీ మంత్రి వైద్యుడికి చెప్పాడు. తను అంతగా నమ్మి కొలిచిన ఆస్థాన వైద్యుడు కాని, వెంట వెళ్లిన పరివారంలో ఒక్కళ్ళైనా కాని మరలి రాలేదు. ఇంతమంది కలిసి ఎక్కడికి పోయినట్టు? ఈ వాలకం చూచి అట్టుడికి పోయినట్టు ఉడికిపోసాగాడు బలరాముడు. మంత్రిని పట్టడానికి ఎవరిని పంపితే వారే తిరిగి రాకుండా ఉన్నారు కనుక ఈ మాయ ఏమిటో తనే స్వయంగా తెలుసుకోవడానికి అతను నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో రాజ్యాన్ని ప్రజల ఇష్టానికే వదిలేసి మంత్రిని వెదకడానికి బయలుదేరాడు. బలరాముడు ఎన్నో శ్రమలకు లోనై కొన్నాళ్లకల్లా ఒక మహారణ్యం చేరుకున్నాడు. చేరుకుని ఒక చెట్టు నీడని విశ్రమించాడు. అతనికి చిన్న కునుకు పట్టేంతలో ఒక విమానం వంటిది శబ్దం చేసుకుంటూ వచ్చి ఆ మైదానంలో దిగింది. అందులో నుంచి అందాల బాలుడొకడు దిగి అరణ్యంలోని చెట్లవైపు రాబోయాడు. ఆ సందడికి బలరాముడికి మెలక వచ్చింది. తన వైపే వస్తున్న ఆ అందాల బాలుణ్ణి చూడడంతోనే వారిని పట్టుకుందామని లేచాడు. ఇంతకు దేవసింహుడు దొరకనేలేదు. మహిమగల ఆ విమానం మీద అతడు రివ్వున ఎగిరిపోయాడు. అలా ఉండగా ఒకనాటి వేకువజామున ఎవరో భవనం దగ్గరలో సంచరిస్తున్న అలికిడి అయింది. మంత్రి వైద్యుడు ఆశతో వెళ్లి చూచారు. ఆ వచ్చింది ఎవరో కాదు, శక్తిసింహుడే. అయితే అతను భవనంలో ప్రవేశించక గుడ్డివానిలా తడుములాడుతూ భవనం చుట్టూతా పచార్లు చేస్తున్నాడు. ఇందుకు కారణం మంత్రి అయితే గ్రహించలేకపోయాడుగాని వైద్యుడు ఇట్టే గ్రహించివేశాడు. అపూర్వమైన ఈ సౌధం ఏమిటోగాని దీనిలో మరో గొప్ప చిత్రం ఉంది. ఈ భవనం కొందరికి కనిపించి కొందరికి కనిపించకపోవడం ఏమిటో ఇంద్రజాలంగా ఉన్నది. ఈ చిత్రం మీరు కనిపెట్టారో లేదో అని మంత్రిని అడిగాడు. వారు ఇలా మాట్లాడుకుంటూ తిరిగి బలరాముడి కోసం చూసేసరికి అతడు అప్పటికప్పుడే వడివడిగా అడుగులు వేసుకుంటూ భవనం దాటిపోతూ ఉన్నాడు. మంత్రికి వైద్యుడికి ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. మరొక 2 రోజులు గడిచాయి. తిరిగి అదే వేకువజామున తిరిగి అలికిడి. అయితే ఈ మారు పెద్ద అలజడి. మంత్రి వైద్యుడు వెళ్లి భవనంలోంచి తొంగిచూచారు. భవనం చుట్టూ వందలాది భటులు గుణపాలు గొడ్డళ్ళు పుచ్చుకొని భవనాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక గుర్రం మీద శక్తిసింహుడు కూర్చొని, చూస్తారేం, కానివ్వండి, సూర్యోదయానికల్లా ఈ మాయ ఏమిటో పటాపంచలై మట్టిపాలు కావాలి అంటూ శాసిస్తున్నాడు. కాని అంతలోనే ఒక చిత్రం జరిగింది. ఇన్నేళ్లుగా తామంతా ఏ వృద్ధురాలి కొరకైతే ఎదురుచూస్తూ ఉన్నారో ఆమె ఎక్కడ్నుంచి వచ్చిందో ఏమో సరిగ్గా భవనం నెత్తి మీదకు ఎగిరి వచ్చింది. వచ్చి ఏం చేసిందో ఏమో పరివారమంతా పక్షులుగా మారిపోయారు. మారిపోవడమే కాదు, చూస్తూ ఉండేటంతలోనే రివ్వున ఎగిరిపోయారు. బలరాముడు మాత్రం గుర్రం మీద ఒంటరిగా నిలిచిపోయాడు. మంత్రి వైద్యుడు భవనం పైకి చూచారు. వృద్ధురాలు ఇంకా ఏమీ వింతలు చేస్తుందో చూతామని. కాని ఏదీ వృద్ధురాలు? తను వచ్చిన పని అయిపోయిందన్నట్టుగా ఆమె ఎప్పుడు మాయమైందో కాని
ఆ చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించనే లేదు. బలరాముడు కోపంతో నిలువునా మండిపోతున్నాడు. నేను ఇంతా శ్రమపడితే చివరికి ఇదా ఫలితం? కథ అడ్డం తిరిగిందే. ఈ వృద్ధురాలి మాయల ముందు మన పరాక్రమం ఎందుకు పనికి వచ్చేట్టు కనపట్టంలేదే? నాకు దారే లేదా? అని తనను తానే ప్రశ్నించుకోసాగాడు బలరాముడు. కొంతసేపు మదనపడి ప్రాణం విసిగెత్తిందో ఏమో శరవేగాన విడిచి వెళ్ళిపోయాడు. మంత్రికి వైద్యుడికి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఇంతలో మరొక చిత్రం జరిగింది. భవనం మాయమైంది. మాయమవడమే కాదు, అంతకుముందు అక్కడ ఒక భవనం నిలిచి ఉన్న ఆనవాళ్లైనా లేకుండా పోయి ఆ ప్రదేశమంతా పెద్ద ఎడారిలా మారిపోయింది. ఆ ఎడారి మధ్యలో మంత్రి వైద్యుడు మాత్రం మిగిలారు. బలరాముడు వెళ్ళి ఒక పర్వత శ్రేణి చేరుకున్నాడు. కష్టాలు పడి ఒక్కొక్క పర్వతము దాటుతున్నాడు. చిట్ట చివరి పర్వతం దాటుతున్నాడు. అయితే ఆ పర్వతం వెళ్ళి ఒక అగాధపు లోయ అంచున ఆగిపోయింది. లోయకు అవతలి వైపు మరొక బ్రహ్మాండమైన పర్వతం. ఆ పర్వతం కొస్సని చిత్రమైన ఒక దేవాలయం కనిపించింది. ఎలాగైనా అవతలి గట్టు చేరుకుని ఆ ఆలయమేమిటో తెలుసుకోగలిగితే బాగుండును అని అనుకున్నాడు.